హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, ఈ మధ్య చికెన్ పికిల్స్ కానీ, నాన్ వెజ్ పికిల్స్ కానీ ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో నేను ఈ చికెన్ పికిల్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, పికిల్స్ అంటే మామూలుగా వెజ్ పికిల్స్ కాకుండా నాన్ వెజ్ పికిల్స్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మన ఏరియాస్లో స్పెషల్గా పికిల్స్ తినాలంటే నాన్ వెజ్ పికిల్స్ది చెయ్యి. దీంట్లో కూడా మనకు చికెన్ పికిల్ కానీ, ప్రాన్స్ పికిల్కి కానీ ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మా ఛానల్ నుంచి మేము పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ని తయారు చేస్తున్నాం. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ పికిల్స్కి సంబంధించి షార్ట్స్ని కూడా నేను వీడియో రూపంలో పెట్టాను. అది కావాలంటే మీరు చెక్ చేసి ఎవరైనా కావాలనుకుంటే ప్రీ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను ముందుగా 1 kg చికెన్ని తీసుకున్నాను. ఇది విత్ బోన్స్ అనమాట. విత్ బోన్స్ పికిల్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ని 3 సార్లు శుభ్రంగా మంచినీళ్ళతో కడిగేసుకుని ఒక చిల్లుల గిన్నెలో వేసేసి ఇంకో గిన్నె పైన పెట్టుకుంటే దాంట్లో ఉన్న నీళ్ళని ఇంకిపోతాయి అన్నమాట. ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి అనమాట, అప్పుడే తీసినవి. ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడిగి పెట్టుకున్న చికెన్ విత్ బోన్స్ని ఈ గిన్నెలో వేసేసి 1/2 teaspoon వరకు పసుపును, 1 teaspoon వరకు ఉప్పును వేసేసి చెంచాతో మొత్తం ఈ మిశ్రమం అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పసుపు, ఉప్పుని ముందే ముక్కలకు పట్టించి కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇలా చేయడం వల్ల కూడా మనకి ఈ మిశ్రమం అనేది ముక్కలకి బాగా పట్టి నీళ్ళు అనేది మంచిగా ఊరి మనం ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు వేడి తగిలి ఈ ఉప్పు నీళ్ళు అనేది ఊరుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఇలా నీళ్ళు ఊరుతాయి. ఈ నీళ్ళన్నీ ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి నీళ్ళు చాలా ఎక్కువ ఊరుతాయి. ఆ నీళ్ళు పడేస్తే మన చికెన్లో ఉన్న సారం అంతా పోతుంది. కాబట్టి నేనైతే ఇలా చేస్తాను. ఇలా చూడండి, మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఈ చికెన్ని ఇలా మొత్తం ఉడికించుకోవాలి. చూడండి, కొంచెం కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని చూడండి, ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను. పచ్చళ్ళకు పల్లి నూనె వాడితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ మధ్యనే ఫసాయి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్కి అప్లై చేశాము. ఆ లైసెన్స్ కూడా రేపు వచ్చేస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ చికెన్ పికిల్ని ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్ పైన ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒక 1/2 kg ఆయిల్ని ఇందులో పోసేసుకొని కొంచెం వేడయ్యాక ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసేసుకోవాలి. చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ ముక్కలను కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల మనకు ముక్క అనేది మంచి కలర్లో వచ్చి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మరీ ముక్క అనేది కలర్ చేంజ్ అవ్వకుండా తీసామనుకుంటే పచ్చడి పాడైపోతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ ముక్కలను మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడే మనకు పచ్చడి అనేది ఖచ్చితంగా ఒక 4-5 నెలల వరకు నిలవ ఉంటుంది. చూడండి, ఇలా పైన కొంచెం కలర్ చేంజ్ అయ్యి లోపల ఇలా వైట్ ఉంటే మనకు పచ్చడి కోసం చికెన్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనము ఒక కడాయి తీసుకుని దీంట్లోకి 1/4 కప్పు వరకు ధనియాలను వేసి, 1 teaspoon మెంతులు, టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రను వేసుకొని, ఒక 8 లవంగాలు, ఒక 2 ఇంచుల పట్ట, 8 ఇలైచీలను వేసుకొని వీటిని చెంచాతో మిక్స్ చేసుకుంటూ కడాయిలో కొంచెం వేగనివ్వాలి. ఇలాగే 1/4 కప్పు వరకు ఆవాలను వేసుకోవాలి. ఇలా ఆవాలను, ధనియాలను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అంటే ఇది సరిపోతుంది. 1 kg చికెన్కి అయితే మంచి మసాలా పట్టి ముక్క కూడా మంచిగా వస్తుందన్నమాట. అన్నంలో కలుపుకొని తినేటప్పుడు తక్కువ అయిపోతుంది. కాబట్టి ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, కలర్ కూడా చక్కగా వచ్చింది. మరి కలర్ చేంజ్ అవ్వకుండా పెట్టామనుకోండి పచ్చడి అనేది పాడైపోతుంది అనమాట. ఇప్పుడు ఇదే నూనెని స్టవ్ మీద పెట్టి కొంచెం వేడయ్యాక ఇందాక మనము ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసి చెంచాతో మిక్స్ చేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు
ఫ్రై చేయాలి. లేకపోతే పచ్చడి అనేది వాసన వస్తుంది చూడండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మన ధనియాలు, జీలకర్ర, ఆవాల పొడిని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని 1/4 కప్పు మిర్చి పౌడర్‌ని, అందుకు తగినంత ఉప్పును వేసుకోవాలి. వేసుకొని చెంచాతో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని, మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసి, ఈ మిశ్రమం మొత్తం మన చికెన్ ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి అనేది మనకి ఖచ్చితంగా ఒక 4 నెలల వరకైనా నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి ఇంకా 6 మంత్స్ వరకు ఖచ్చితంగా ఉంటుంది. కానీ దీంట్లో ఒక్క చుక్క నీళ్ళు కూడా తగలకుండా చూసుకుంటే, అంత జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మనం ఈ చికెన్ పచ్చడిని తింటే చికెన్ కర్రీని మర్చిపోతాం. అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి సూపర్బ్ అనిపించాల్సినంత టేస్టీగా ఉంటుంది. చూడండి కలర్ కూడా ఎంత బాగొచ్చిందో. ఈ పచ్చడిని చల్లారనివ్వాలి. మంచి టేస్ట్ కోసం చికెన్‌ను సాఫ్ట్‌గా నిల్వ ఉండడానికి దీంట్లో నిమ్మరసం వేస్తున్నాను. వెనిగర్ వేస్తారు చాలామంది, కానీ అది కెమికల్స్ ఉంటాయంటారు. ఇలా ఒక 4 మీడియం సైజ్ నిమ్మకాయలను రసం తీసేసి వేసుకోవాలి. ఇందులో కొంచెం పల్లి నూనెను కొంచెం చేసి చల్లపరిచి కూడా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఈ పచ్చడిని నిల్వ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే మంచిగా మనకు పైన నూనె తేలుతూ పాడవకుండా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఈ పచ్చడిని కావాలనుకున్న వారు వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవాలి. ప్రీ ఆర్డర్ పెడితే ఎన్ని కేజీలైనా చేసి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కొరియర్‌లో డిస్పాచ్ చేస్తాము.